హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం అండి ఇది. అదేంటంటే ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లాభం ఎప్పటినుంచి వర్తిస్తుంది? అంటే ఏక్యూపీ ఎప్పటినుంచి వర్తిస్తుంది అని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షన్ పొందుతున్నటువంటి ప్రభుత్వ పెన్షనర్స్ అందరికి ఒక ముఖ్యమైన సమాచారము. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అనేది ఒక పెన్షనర్ వయసు ఆధారంగా అదనంగా లభించేటటువంటి పెన్షన్. అయితే ఈ ప్రయోజనం ఏ తేదీ నుంచి మంజూరవుతుంది అనేది ఇంకా చాలామందికి స్పష్టత ఉండదు. మూల చట్టపరమైన విధానం ఇలా అయితే ఉందన్నమాట. పెన్షనర్స్ వయసనేది 70 ఏళ్ళు, 75, 80 ఏళ్ళు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంలోకి ప్రవేశించిన వెంటనే ఆ వయస్సు నిండే నెలలో మొదటి తేదీ నుండి ఏక్యూపీ మంజూరవుతుంది. మన వయస్సు అనేది 70 సంవత్సరాలు ఏ రోజైతే పూర్తవుతాయో 17 తేదీకి పూర్తవుతాయనుకుందాం. అదే నెల జూన్ 17 అనుకుంటే, అదే నెల జూన్ 1 తేదీ నుంచి ఈ ఏక్యూపీ అనేది మంజూరవుతుంది. మరి ఉదాహరణతో చూద్దాము. ఒక పెన్షనర్ పుట్టిన తేదీ మే 14 కాగా ఆయన మే నెలలోనే 75 సంవత్సరాలు నిండితే ఆయనకు మే 1 తేదీ నుంచే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది. అదేవిధంగా పుట్టిన తేదీలో ఎప్పుడైనా వయసు మైలురాయిని చేరితే పుట్టిన తేదీ ఏదైనా కావచ్చు. ఆ నెల మొదటి తేదీ నుంచే అదనపు క్వాంటమ్ పెన్షన్ అనేది అమలవుతుంది. మరి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఏక్యూపీ పర్సెంటేజ్ ఈ విధంగా అయితే ఉంది. సో, వయస్సు అనేది 70 సంవత్సరాలు దాటిన వారికి 7% అదనపు పెన్షను, 75 సంవత్సరాలు దాటిన వారికి 12%, 80 సంవత్సరాలు దాటిన వారికి 20%, 85 సంవత్సరాలు దాటిన వారికి 30%, 90 సంవత్సరాలు దాటిన వారికి 40%, 95 సంవత్సరాలు దాటిన వారికి 50%. సో, ఫ్రెండ్స్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆహ్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ యాక్చువల్‌గా ఇక్కడ నుంచి మారుతుంది. 85 సంవత్సరాలు దాటిన వారికి 25%, 90 సంవత్సరాల వరకు 30%, 95 సంవత్సరాల వరకు 35% ఇస్తూ 100 సంవత్సరాలు పైబడిన వారికి ఏపీలో 50% మాత్రమే ఇస్తున్నారనమాట. ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఏక్యూపీసివి. ఈ విధంగా అయితే పొందుతూ ఉన్నారు. మరి సమస్య ఎక్కడ వచ్చింది ఏంటి అనంటే, ఈ శాతాలు అంతిమ బేసిక్ పే అంటే డియర్‌నెస్ రిలీఫ్ కలిపిన తర్వాత కాదు. బేసిక్ పే పైనే. ఊరికే బీపీ పైనే వర్తిస్తాయన్నమాట. సో, అప్లికేషన్ లేకుండానే ఈ ఏక్యూపీ అనేది వర్తిస్తుంది. మనమేం అప్లై చేయాల్సిన అవసరం లేదు. మన వయసనేది ఏ రోజుకి ఆహ్, పలానా వయసు 70 సంవత్సరాలు దాటుతాయో ఆటోమేటిక్‌గా సిస్టమ్ ఆ నెల మొదటి తేదీ నుంచి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను మనకు మంజూరు చేయడం జరుగుతుంది. గతంలో పెన్షనర్స్ ఏక్యూపీ పొందాలంటే సబ్ ట్రెజరీ కార్యాలయానికి రాతపూర్వక దరఖాస్తు చేయాల్సొచ్చేది. కానీ ఇప్పుడు అలాంటివేం లేవు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా పుట్టిన తేదీ బేస్ చేసుకొని ఆటోమేటిక్‌గా ఈ అదనపు ఏక్యూపీ అనేది జమ అవుతూ ఉంటుంది. మరి అయితే కొన్ని సందర్భాల్లో ఇది జమ కాకపోవచ్చు. దీనికి ప్రధాన కారణాలు ముఖ్యంగా మనం పుట్టిన తేదీ వివరాలు సబ్ ట్రెజరీ రికార్డులో నమోదు కావటం లేదు అనేది. అంటే డేట్ ఆఫ్ బర్త్ డీఓబీ అనేది మనకు స్పష్టంగా లేకపోయినా ఒక ఇయర్ మాత్రమే మెన్షన్ చేసున్న అట్లాంటి వారికి ఏక్యూపీ అనేది మంజూరు కాదు. మరి ఫ్యామిలీ పెన్షనర్స్‌కు పుట్టిన తేదీ స్పష్టంగా అప్డేట్ చేయకపోవడం వల్ల ఈ విధంగా జరగవచ్చనమాట. అలాగే ఇలాంటి సమస్యలు ఎదురైతే పెన్షనర్స్ ఏం చేయాలంటే, జమ కాకపోయిన పెన్షనర్స్ తమ సబ్ ట్రెజరీ అధికారిని లేదా పెన్షన్ పంపిణీ శాఖను సంప్రదించాలి. పుట్టిన తేదీ నమోదు కోసం సంబంధిత ఆధారాలైనటువంటి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, డీఓబీ, అలాగే ఆధార్ కార్డు, పాస్‌పోర్టు ఇటువంటివి సమర్పించాలి.
ఇక మూడవది ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా తాము లబ్ధిదారులుగా తమ వయస్సు రికార్డులలో నమోదు చేయించుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఏపీ పెన్షనర్ల సంఘాలకు పిలుపు. అసలు సమస్య మాత్రం వృద్ధుల పుట్టిన తేదీ నమోదు వ్యవస్థలో పరిపక్వత లేకపోవడమే. అంటే ఇప్పటికీ చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అధికారికంగా నమోదు కావటం లేదు. పెన్షనర్ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని ప్రభుత్వానికి సరైన విధంగా వివరించి పరిష్కరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో, ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఏక్యూపీ అనేది పెన్షనర్లకు వయసు ఆధారంగా ఇచ్చే చట్టబద్ధమైన హక్కండి. ఇది పుట్టిన తేదీ ఉన్న నెల మొదటి తేదీ నుంచే అమలవుతుందనమాట. పుట్టిన తేదీ 30వ తేదీ అవ్వచ్చు. కానీ ఆ నెల 1వ తేదీ నుంచే మనకు ఏక్యూపీ అనేది అమలవుతుంది. ఓకే. సమస్య ఉన్నవారు అంటే ఏక్యూపీ రాని వారు తక్షణమే సంబంధిత అధికారిని కలవాలి. సంఘాలు ఈ అంశంపై చొరవ చూపి ఫ్యామిలీ పెన్షనర్ల హక్కుల కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మరొక మిత్రులతో షేర్ చేయండి. వారికి కూడా అవగాహన అయితే కలుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.